దీనికి. ఆ తర్వాత 2007లో సెడ్జెట్ వచ్చింది తెలుసు, అప్పుడు ఎవరు అధికారంలో ఉంది తెలుసు. అంటే మనం ఎప్పుడు ఒకవైపే చూడకుండా రెండో వైపు కూడా చూసుకుంటే ఈ కేవీ రావు అంటే ఈ కర్ణాటక వెంకటేశ్వరరావు అనే ఈయన గాని, లేకపోతే మెలోడీ వెంకటేశ్వరరావుగా పిలువబడే ఈయన గాని ఏమంత స్థితిమంతమైన స్టేటస్ లో నుంచి ఈ పోర్టు దాకా వచ్చారు. పోర్టు అంటే సామాన్య విషయం కాదు, ఇది ప్రజలకు అందరికీ తెలిసిందే. 100 కోట్ల వ్యవహారం అనే దాంట్లో ఏ రకంగా వీళ్ళు ఈ బిజినెస్ పెట్టగలుగుతారు అని. ఆయన మెలోడీ మూవీ మేకర్స్ అప్పుడు కానీ, దానికి ముందు నిర్మా వాషింగ్ పౌడర్ కి రంగారెడ్డి డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు కానీ, ఆయన దానికి ముందు మరి ఆయన ఇక్కడ ఆయన పుట్టింది మరి పెరిగింది కారం చేడు అంటున్నారు. దాంతో పాటుగా ఏంటంటే ఇక్కడ ఒక నానుడు ఉంటుంది జిల్లాలో, అలా పెద్ద కుప్పుస్వామి రాని అంటే కుప్పల డబ్బులకి ఆ స్వామి అన్నట్టుగా చెబుతారండి. ఈయన పెద్ద కుప్పుస్వామి ఏం కాదు. కుప్సాం చౌదరి గారు కట్టిన జేకేసి కాలేజీలో ఫ్రీగా చదువుకున్న ఒక స్టూడెంటే. కానీ ఈయన తర్వాత ఏం బిజినెస్లు చేసి ఇలా 100 కోట్ల వ్యాపారానికి వెళ్ళగలిగాడు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అడుగుతున్న దాంట్లో 97 నుంచి విచారణ జరగాలి అని చెప్పిన దాంట్లో మరి అది కూడా జరగాల్సిన అవసరం ఉంది అనేది నా యొక్క భావన. నేను అడుగుతున్నాను బట్ ఇక్కడ కళ్ళకు కనిపించినట్టు ఆ రోజు రాయించుకున్నారు, బెదిరించారు అన్నది కూడా అక్షర సత్యం. ఆ రోజు మరి ఈయన 2004లో దానికి సిఎండి అయినప్పుడు గాని, లేకపోతే ఆ తర్వాత 7లో సెజ్ కూడా వాళ్ళకి ఇచ్చినప్పుడు కానీ, ఎందుకంటే సెజ్ ఇందులో చాలా ముఖ్యమైనది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ భూములు కనపడితే అక్కడ వాలిపోతాడు, ఇది అందరికీ తెలిసిన సత్యం. 8400 ఎకరాల భూమిని సెజ్జులో కనపడతా ఉంటే ఎలా ఊరుకుంటాడండి? కానీ ఆ సెజ్జు వీళ్ళకు ఎప్పుడు వచ్చింది, అది ఎవరిచ్చారు, ఆ సమయంలో ఎవరు అధికారంలో ఉన్నారు, వీటన్నిటిని కూడా చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి బలమైన శత్రువు కన్నా కూడా వీళ్ళ దగ్గరుండి శత్రువుగా మారాడను, వీళ్ళ దగ్గర ఆల్రెడీ మిత్రుడుగా ఉండి శత్రువుగా ఎవరు మారాడు వాళ్ళ మీద ఎక్కువ టార్గెట్ పెడతాడండి. ఈ 5 సంవత్సరాల ఈ అధికారంలో ఆయన నిన్న కూడా వాళ్ళు అంటున్నారు మళ్ళీ మేము వస్తాం అందరి పని పడతాము అని. ఇప్పుడు మన 1750 కోట్ల ముడుపుల కేసులో కూడా క్లియర్ కట్ గా అక్కడ ఏజెన్సీస్ చెప్తే ఆంధ్రజ్యోతి మీద పెడతారట పరువు నష్టం అన్ని బుకాయిస్తుంటే పెడతారు. అందుకని వీళ్ళు ఎక్కువగా వాళ్ళ మీద టార్గెట్ పెడుతుంటారు. అంటే ఈ జరిగిన వ్యవహారం మొత్తంలో ఈయన ఆ రోజు ఎంత గన్ను పెడితే మాత్రం ఎందుకు రాశాడండి? ఏం కారణం ఏంటి? దానికి చంపేస్తారనే ఏంటి? ఇంకెవరు బతకట్లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? వేరే పారిశ్రమల జోలికి అసలు ఇంకొకటి ఏంటి, కాకినాడ పోర్టులోను కాకినాడ సెజునే ఎందుకు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసుకున్నాడు? ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? మరి నవయుగ దగ్గర నుంచేమో అదానికి ఇస్తారు. ఇక్కడ ఈ కాకినాడ పోర్టే కదండి, మిగతా చాలా పోర్టులు కూడా ఉన్నాయి. మరి వాటిల్లో నుంచి కూడా ఈయన చేయదలుచుకున్న వ్యవహారాలు చాలా చేయొచ్చు. ఈ రేషన్ బియ్యం ఎక్స్పోర్టే చేయాలనుకుంటేనో, లేకపోతే ఎక్స్మిస్టుల దగ్గర నుంచి డ్రగ్స్ లాంటి ఇంపోర్ట్ చేయాలనుకుంటే కాకినాడ పోర్టు ఒక్కటే అనువుగా ఉంటుందా? మిగతా ఏ పోర్టులు పనికిరావా? మిగతా ఏ పోర్టులకి సరుకు రాదా? కానీ కాకినాడ పోర్టు మీద ఎందుకు కన్నేశాడు అని అంటే దాని వెనక సెజ్జులో ఉన్న భూములు, అది కాకుండా ఆ వ్యవహారం మొత్తం జగన్మోహన్ రెడ్డికి దాని మీద ఏదో ఒక అనుమానం కానీ, లేకపోతే ఇది ఒకప్పుడు మనం కట్టబెట్టిందేమో అనే ఒక ఉద్దేశంగానే కనపడుతున్నట్టు కనిపిస్తా ఉంది. ఒక బ్రేక్ తీసుకుందాం. మనము లక్ష్మీనారాయణ గారితో మర్రెడ్డి గారితో కూడా